అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి వీడియోలో కూడా నేను చివరిని అడుగుతున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి. సో నేను సమాధానాలు ఇస్తాను అని చెప్పి అడిగాను. సో మీరు డౌట్స్ రాశారు. ఈరోజు ధ్యానం గురించి కొంతమంది మిత్రులు రాసినటువంటి డౌట్స్కి సమాధానాలు ఇవ్వబోతున్నాను. సో మొదటి ప్రశ్న రాజేష్ బాబు గారు అడుగుతున్నారు. ధ్యానం ఏ దిశలో కూర్చొని చేయాలి? ఉత్తర దిక్కున, తూర్పు దిక్కున, లేకుంటే దక్షిణం దిక్కున అని అడిగారు. సార్, ధ్యానం అనేది ఒక దిక్కుకు సంబంధించి, అంటే తూర్పు పడమరలకు, ఉత్తరానికి దక్షిణానికి సంబంధించింది కాదు. మనం కరెక్ట్గా అంటే విశ్రాంతిగా కూర్చున్నామా లేదా, కంఫర్ట్ అంటే స్థిరం సుఖం ఆసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం యొక్క అసలైన ముఖ్యమైన ఉద్దేశము. అంతేగాని ఏ దిశలో కూర్చున్నామనేది ముఖ్యం కానే కాదు. అసలు ఇవన్నీ పట్టించుకోవద్దు. ధ్యానం చేయడానికి ఏ కండిషన్ లేదు, ఉన్నది ఒకటే కండిషన్. అదేంటంటే ఆలోచించకపోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం మాత్రమే. అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు. ఏ కండిషన్లు లేనిదే ధ్యానం. ఓకే, ఇదనమాట. రెండో ప్రశ్న వచ్చేసి ప్రసాద్ గారు అడుగుతున్నారు, ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏం లేదండి, శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం అంటే. ఈ ధ్యానాన్ని 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు 6 సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత కనిపెట్టిన, ఆయన ఎన్నో పరిశోధనలు చేశాడు, ఏ ధ్యానం బెటర్ అని. కానీ ఆయన సొంతంగా ప్రయోగపూర్వకంగా తెలుసుకొని శ్వాస మీద ధ్యానం చేసినట్లయితే మనసు శూన్యమవుతుందని స్వయంగా కనిపెట్టిన ధ్యానం. సో ఆ ధ్యానమే మనం ఇప్పటికీ పాటిస్తున్నాము. సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మూడో ప్రశ్న మాధురి గారు అడుగుతున్నారు, 60 సంవత్సరాల వాళ్ళు ధ్యానం చేయవచ్చా? 60 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేయొచ్చండి. పుట్టినప్పటి నుంచి, అంటే 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేయాలని మన గురువైన పత్రిజీ చెప్పారు. 2 సంవత్సరాల నుంచి లేదా 5 సంవత్సరాల నుంచి మొదలుకొని శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని చెప్పారు. అంటే 60 సంవత్సరాల వాళ్ళు కూడా ధ్యానం చేయొచ్చు మేడం. నెక్స్ట్ లింగప్ప గారు అడుగుతున్నారు, ధ్యానం చేస్తున్నప్పుడు మన కిందన దుప్పటి పెట్టుకొని లేకుంటే ఏదైనా మెత్తని పెట్టుకొని ధ్యానం చేయొచ్చా అని. చేయొచ్చు సార్. మనము ధ్యానం చేయడం అనేది కొంచెం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాం. కానీ కూర్చోగానే మన కింద కొంచెం ఒత్తుకున్నట్టుగా, కంఫర్ట్గా లేని విధంగా ఉంటే ఆ కూర్చున్న ధ్యానం కూడా సరిగా లేక, అంటే కూర్చున్న ఆకాశకు కూడా కంఫర్ట్గా లేనట్లయితే మన ఫోకస్ ఈ ఆసనం పైకే వెళ్తుంది. అరే కంఫర్ట్గా లేదు కదా, కూర్చోలేకపోతున్నా, ఈ ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఏ విధంగా కూర్చుంటే మీరు ప్రశాంతంగా సుఖంగా కూర్చోగలరో అలా కూర్చొని మెత్తను పెట్టుకొని, కావాలంటే సోఫాలో కూర్చొని, కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ఒక మెత్తను పెట్టుకొని కూర్చొని ధ్యానం చేయొచ్చు. వీటన్నిటి మీద ఫోకస్ చేయదు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటుందో అలా కూర్చొని ధ్యానం చేయండి. నెక్స్ట్ మురళి గారు అడుగుతున్నారు, ధ్యానం చేసేటప్పుడు బాడీ వాలుతుంది, ఇది కరెక్ట్ అయిన ధ్యానమేనా? ఓకే మురళి గారు, ధ్యానం చేసినప్పుడు రెండు జరుగుతుంటాయి. మామూలుగా ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరుగుతున్నప్పుడు కూడా మన బాడీ ఇలా ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అది ఓకే, అది సరైన ధ్యానమే. ఇంకొకటి ఏంటంటే నిద్ర రావడం వల్ల కూడా మనం తూలుతుంటాం. అయితే మనం నిద్రపోతున్నామా లేకుంటే ధ్యానంలో ఒక ప్రాసెస్ అయితే దాన్ని అలాగే మనం లేవకుండా అరే ఇదేంటో అని భయపడకుండా ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అలా కాకుండా మనం పోవడం వల్ల తూలుతున్నట్లయితే అవేర్నెస్లోకి వచ్చి మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అసలు ఈ నిద్రే కనుక అయి ఉంటే కనుక మత్తుగా ఉన్న టైంలో ధ్యానం చేయకపోవడమే బెటర్. ఎందుకంటే నిద్రపోయి ఒక గంట సేపు హ్యాపీగా నిద్రపోయి కొంచెం యాక్టివ్ అయిన తర్వాత వాటర్ తాగేసి అప్పుడు ధ్యానంలో కూర్చోండి. ఆ ధ్యానం చేసిన ఆ గంట కూడా నిద్రపోతే అది ధ్యానం ఎలా అవుతుంది? ఎందుకంటే నిద్రపోయినప్పుడు కూడా మనకు కళలు వస్తుంటాయి, జరిగిన విషయాలు గుర్తొస్తుంటాయి, మనం చెయ్యాలి అని కొన్ని లక్ష్యాలు పెట్టుకున్న విషయాలు, అది ఈ రోజుది రేపటి లక్ష్యాలైనా పర్లా, కానీ లక్ష్యమే కదా. సో అవి గుర్తొస్తుంటాయి. అందుకే మంచి నిద్ర తర్వాత ధ్యానంలో కూర్చున్నట్టే, ధ్యానం చేసేటప్పుడు నిద్ర రాదు. కాబట్టి ధ్యానాన్ని నిద్రపోయి ఫ్రీగా ఉన్నప్పుడు మంచిగా మత్తు లేకుండా చేయాలి. ఇంకొకటి, ఈ బాడీ బయటికి రావడం అనేది ఆస్ట్రల్ ట్రావెలింగ్కి కూడా సంబంధించింది అవ్వచ్చు. దాని గురించి మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. శివజ్యోతి గారు అడుగుతున్నారు, శ్వాసను ఎక్కడ గమనించాలి? నాభి దగ్గర, ముక్కు దగ్గర అని అడిగారనమాట. సో మనం శ్వాసని గమనించాలి, సహజంగా శ్వాసని గమనించాలని చెప్పుకున్నాం. అయితే కొంతమంది శివజ్యోతి మేడం నాసికాగ్ర అంటే ఇక్కడి నుంచి నాభి వరకు జరుగుతుంది మన శ్వాస. అయితే కొంతమంది ఏమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే శ్వాసని గమనించగలరు, కొంతమంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గమనించగలరు, కొంతమంది మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇంకా కొంతమంది అయితే ఇక్కడ నుంచి నాభి వరకు, అంటే శ్వాస ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కూడా గమనించగలరు. కానీ వీటన్నిటిని వదిలేయాలి. మనం శ్వాసతో ఉన్నామా లేదా అనేది మాత్రమే ముఖ్యము.
అంతేగాని ఇవన్నీ ముఖ్యం కానే కాదు. సహజంగా జరుగుతున్న శ్వాసతో ఉంటే చాలు. కానీ మనం ప్రాక్టీస్ అయిన కొద్దీ అసలు శ్వాస కూడా మిగలదు. ఒక చిన్న బిందువులాగా ఒక అలా ఉండిపోతాం. ఒక ఏమీ లేని స్థితికి, అంటే సమాధి స్థితి అంటారుగా, ఆ స్థితికి వస్తాం. అంతేగాని మనం ఇక్కడ వరకు అక్కడ వరకు వీటిలో పట్టుకుంటే ఇక్కడే ఆగిపోతాం. కాబట్టి సహజమైన శ్వాస లేదా శ్వాసతో ఉన్నామా లేదా అనేది ముఖ్యము. ఆ శ్వాస ఎలా జరుగుతుందో మనకు అనవసరము. సో మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ రాయండి, నేను వాటికి మళ్ళీ సమాధానాలు ఇస్తాను. సో నాకు తెలిసినంత వరకు నేను సమాధానాలు ఇచ్చాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.